వెల్కమ్ టు పూరా లోకల్. హైదరాబాద్ మహానగరంలో ప్రభుత్వ స్థలాలు, చెరువులు, కుంటలు, నాలాలు, పార్కులు ఎవరైతే అక్రమ నిర్మాణాలు చేపట్టారో వారిపైన హైడ్రా ఉక్కుపాదం మోపుతుందని చెప్పచ్చు. అంటే ప్రస్తుతము తాజాగా అంటే నిన్న నాగార్జునకు సంబంధించి ఎన్ కన్వెన్షన్ కూల్చివేయడం జరిగింది. అంటే ఇంకా ఫర్దర్గా ఎక్కడ గురి పెడతారనేది ఆసక్తిగా నెలకొంది. అంటే తెర మీదికి వైసీపీ అధినేత వైఎస్ జగన్కు సంబంధించిన ఇల్లు జూబ్లీహిల్స్లోని లోటస్ పాండ్ సమీపంలో చెరువుకు సంబంధించి కొంత భూమిని ఆక్రమించి నిర్మించారనే నేపంతో అంటే హైడ్రా వాళ్ళు కూల్చివేత చేస్తారని ప్రచారం జరుగుతుంది. ఈ నేపథ్యంలో ఇప్పుడు ప్రస్తుతం మనం జగన్ ఇల్లు ఇటు 30 పడకలతో అతిథి గృహము నిర్మించారు ఒకవైపు, మరోవైపు ఆఫీసు కార్యాలయం కూడా వైసీపీ కార్యాలయం నిర్మించారు. దీనికి సంబంధించి 2007లో అంటే అప్పుడు నిర్మాణం చేపట్టారు. అప్పుడు అంటే చెరువును ఆనుకొని చెరువు కొంత కబ్జా చేసి నిర్మాణం చేపట్టినట్టు అప్పుడు ప్రచారం కూడా జరిగింది. జగన్ ఇంటి ముందు సెక్యూరిటీకి సంబంధించి షెడ్ నిర్మించారని, అక్రమంగా నిర్మించారని గత నెల జూన్లో అంటే కూల్చివేయడం జరిగింది జిహెచ్ఎంసీ అధికారులు. అంటే దీనిపైన రాద్ధాంతం ఏర్పడింది. దీనిలో ఒక అధికారి కూడా బదిలీ వేటు పడింది. ప్రస్తుతం లోటస్ పాండ్ దగ్గర ఉన్నాము. ఇక్కడ చెరువు పరిస్థితి చూస్తే అంటే గతంలో 25 నుండి 30 ఎకరాల వరకు విస్తీర్ణంతో కూడుకుంది. ఇప్పుడు చూస్తే మటుకు 6 నుండి 7 ఎకరాల వరకే ఉందని మనం చూడొచ్చు. చుట్టూ అంటే ఇటు వైఎస్ జగన్ బిల్డింగ్ చూస్తున్నాము, ఇటు చుట్టుపక్కల అంతా కూడా మిగతా వాళ్ళు కూడా ఆక్రమించి కట్టుకున్నట్టు తెలుస్తుంది. ఇప్పుడు హైడ్రా ఈ అంటే వైఎస్ జగన్ మాత్రం 5807 గజాలకు సంబంధించి అంటే ఇల్లు నిర్మించడం జరిగింది. దీనికి సంబంధించి ఇప్పుడు హైడ్రా కూల్చివేతలో భాగంగా ఇప్పుడు వైఎస్ జగన్ తెర మీదకి రావడం, ఇప్పుడు ఇల్లు అది ఎప్పుడు హైడ్రా దానిపైన గురి చేస్తుందని వేచి చూడాలి. ఇక్కడ కొంతమంది ఉన్నారు, మాట్లాడిద్దాం. చెప్పండి, ఇక్కడ చెరువు కబ్జాలకు గురవుతున్నాయి, దీనిపై హైడ్రా ఏర్పడింది, దీనిపై మీరేమంటారు? హైడ్రా స్టార్టప్ అనేది మన తెలంగాణలో చాలా మంచి పరిణామం అండి. ఇది చాలా గ్రేట్. ఇది రేవంత్ రెడ్డి గారు చాలా ఫస్ట్ టైం ఒక గవర్నమెంట్ సీఎం ఉండి ఆయన చాలా మంచిగా స్టెప్ తీసుకున్నారు. దీనికి ఎలాంటి స్టాపింగ్ ఎవరు చేయొద్దు. ఆపోజిషన్ కానీ, రూలింగ్ పార్టీ వాళ్ళు కానీ, జనాలు కానీ అందరూ కోఆపరేట్ చేస్తే ఇక ముందు చెరువులు మిగిలిపోతాయని మా అభిప్రాయం అండి. ఇప్పుడు వైఎస్ జగన్ కూడా ఇక్కడ లోటస్ పాండ్ దగ్గర ఉంది. దీనిపై అంటే ఎవరిని కూడా వదిలిపెట్టమంటున్నారు గవర్నమెంట్, దీనిపై జనాలందరూ దీన్ని సహకరించాలి. జనాలు కానీ, లీడర్స్ కానీ, ఎంప్లాయీస్ కానీ, గవర్నమెంట్ పెద్ద పెద్ద అఫీషియల్స్ కానీ అందరూ దీనికి సహకరిస్తే ఒక తెలంగాణలో ఒక మంచి స్టార్టప్ని స్టార్ట్ చేశారు కాబట్టి దీన్ని కంప్లీట్ చేసే దిశగా ప్రయాణిస్తే బాగుంటుందని నా ఉద్దేశం అండి. లోటస్ పాండ్ దగ్గర ఉన్నాము మనము, ఇక్కడ అడిగి తెలుసుకుందాం. చెప్పండి, అంటే చెరువులు కబ్జా చేసి నిర్మాణాలు అక్రమంగా చేపట్టారు, దీనిపై మీరు ఏమంటారు? అక్రమంగా చేయటం అనేది రాంగ్. అది చెరువులు లెక్కే ఉంచాలి. ఇవన్నీ చేస్తే ప్రకృతి ఇబ్బంది అయిపోద్ది కదా. అది వాళ్ళు అట్లా వచ్చి ఇల్లు కట్టుకోవడం అనేది, అట్లా ఆక్రమించడం అనేది అది రాంగ్ విషయం. ఇది లోటస్ పాండ్ అంటే 25 ఎకరాలకు పైమించి ఉండాలి, ఇప్పుడు 7 ఎకరాల వరకే వచ్చింది. అంటే చుట్టూ ఆక్రమించి కట్టుకున్నట్టు తెలుస్తుంది. అంటే ఇటు పెద్ద పెద్ద నాయకులు వైఎస్ జగన్ కానీ మిగతా వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. దీనిపై ఇట్లా ఓపెన్ ప్లేస్గా ఉంచడమే చెరువు లెక్క ఉంచడమే పద్ధతి. దాన్ని ఆక్రమించినప్పుడు మనకి ఆరోగ్యం ఇవన్నీ కూడా క్షీణించుతాయి. ఒకటి ప్రకృతి లెక్కలో ఉంచాలి, కానీ ఇట్లా ఆక్రమించి అన్ని చుట్టుపక్కల గాలి వాతావరణం లేకుండా ఇట్లా ఉంచితే అది రాంగ్ విషయమే కదా. అందుకని వాళ్ళనే తీసివేయాలి. మన చెరువు లెక్కనే ఉంచాలి. అది నా ఒపీనియన్స్ అయితే.
అంటే నెక్స్ట్ హైడ్రా వాళ్ళు జగన్ ఇల్లా లేకపోతే జన్వాడకు సంబంధించిన కేటీఆర్ ఉంటున్న ప్రస్తుతం ఫామ్ హౌసా లేకపోతే పల్లా రాజేశ్వరరెడ్డికి సంబంధించిన అనురాగ్ యూనివర్సిటీకి సంబంధించి అక్కడ అది టార్గెట్ ఏది చేస్తారనేది ఆసక్తిగా మారింది. కెమెరామెన్ సత్యతో రాజు, పురా లోకల్, హైదరాబాద్.